This should be an example. I believed him completely and ఫోక్స్ సీనియర్ హీరో అర్జున్ సర్జా సినిమాల్లో ఉండే కొంతమందిని నమ్మి తను సంపాదించిన కోట్ల డబ్బుని పోగొట్టుకున్నాడా? ఇక ఈ విషయం స్వయంగా అతనే చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకెళితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అర్జున్ సర్జా మా పల్లెలో గోపాలుడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ ని అందుకొని నాగదేవత, మా ఊరి మహారాజు, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రాచెల్లి, శ్రీ ఆంజనేయం వంటి చిత్రాలతో మెప్పిస్తూ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇక అలా అర్జున్ సర్జా నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో మూవీస్ లో చేస్తూ తమిళ్లో మంచి సక్సెస్ ని అందుకోగా ఇప్పుడు తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా పెట్టి తనే డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సీతాపయనం అనే మూవీని చేయగా ఆ మూవీ ఇప్పుడు ఫిబ్రవరి 14న రిలీజ్ కి రెడీగా ఉన్న సందర్భంలో అర్జున్ సర్జా ప్రమోషన్ కోసం అన్ని చోట్ల జోరు పెంచారు. ఇక ఈ సీతాపయనం మూవీలో మొదటగా విశ్వక్సేన్ ని హీరోగా ఫిక్స్ చేయగా విశ్వక్సేన్ కున్న ఓవర్ యాటిట్యూడ్ తో టైం కి షూటింగ్ కి వెళ్లకపోవడం లాంటి బిహేవియర్ తో ఉండడంతో 2 సంవత్సరాల ముందు అర్జున్ సర్జా ఒక ప్రెస్ మీట్ ని పెట్టి విశ్వక్సేన్ హీరోగా అన్ఫిట్ అని చెప్పడంతో విశ్వక్సేన్ తన కెరియర్ లో ఎంత త్వరగా పైకి ఎదిగాడో అంతే త్వరగా ఫెయిల్యూర్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఈ ఇన్సిడెంట్ తో అర్జున్ కన్నడ హీరో నిరంజన్ సుధీంద్రాని హీరోగా పెట్టుకుని సీతాపయనం అనే మూవీని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ మూవీని రిలీజ్ కి రెడీ చేసినట్లు తెలుస్తుంది. అలా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా అతను చాలా విషయాల్ని పంచుకుంటూ 80s లో బిజియెస్ట్ హీరోగా ఉన్న సమయంలో రోజుకి 7 షిఫ్ట్లు చేస్తూ అప్పట్లోనే ఒక మూవీకి 25,000 రెమ్యూనరేషన్ ని తీసుకొని ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడని, అదే సమయంలో చట్టంతో చదరంగం అనే సినిమాని శోభన్ బాబుతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు తనకి వచ్చిన డబ్బుని బ్యాంక్ లో పెట్టుకోకుండా భూమిపై పెట్టుబడి పెట్టి ఆస్తుల్ని కొనుక్కోమని తనకి నచ్చజెప్పారని, అయితే అప్పుడు తను అతని మాటల్ని పట్టించుకోలేదని, అప్పుడు అతను చెప్పిన భూముల్ని కొనుంటే ఇప్పుడు వాటి వాల్యూ 100,000 కోట్లు పలికేవని అతను చాలా సార్లు చెప్పినా దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇప్పుడు బాధపడుతున్నానని అర్జున్ సర్జా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో తన చుట్టూ ఉన్న వారే తనని మోసం చేసి తను సినిమాల్లో సంపాదించిన డబ్బుని అప్పుగా అడిగారని, అలా తను తిరిగి ఇవ్వమని అడిగితే వారు ఆ డబ్బు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో లేక అడ్రస్ మార్చేయడం లాంటివి చేయడంతో చాలా వరకు డబ్బుని కోల్పోయానని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ప్రాణమిత్రులుగా ఉన్న జగపతి బాబు, అర్జున్ సర్జా డబ్బు వల్లే విడిపోయారా? అర్జున్ పై లైంగిక దౌర్జన్యం కేసు పెట్టిన ఆ హీరోయిన్ ఎవరు? అర్జున్ సర్జా తన సినిమాల్లో నటించిన వారితో మిస్బిహేవ్ చేసేవాడా? ఇప్పుడు ఇతని నెట్వర్త్ ఎంత? తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. శ్రీనివాస్ సర్జా అలియాస్ అర్జున్ సర్జా ఇతను 1962 ఆగస్టు 15న కర్ణాటకలోని మైసూర్లో జన్మించాడు. తండ్రి శక్తి ప్రసాద్, తల్లి లక్ష్మీదేవి. ఇతనికి కిషోర్ అనే అన్న, అమ్మాజీ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ గారు 1967లో విలన్ క్యారెక్టర్లు చేస్తూ కన్నడలో కొంతవరకు ఫేమస్ అయిన ఒక స్టేజ్ లో తనకి ఛాన్సులు తగ్గడంతో అప్పట్లోనే ఒక జిమ్ ని పెట్టి చాలా మంది హీరో హీరోయిన్లకి, ఆర్టిస్టులకి ఫిట్నెస్ కోచ్ గా ఉంటూ ఫేమస్ అయ్యాడు. అలా బెంగళూరులో 5 బ్రాంచెస్ ని పెట్టి ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడు. ఇక అర్జున్ కూడా చిన్నప్పటి నుండి బ్రూస్ లీకి పెద్ద ఫ్యాన్ అయి ఉండడంతో తనలాగే ఫిట్నెస్ తో పాటు ఫైట్స్ ని కూడా నేర్చుకుని సినిమాల్లో నటించాలనుకునేవాడు. దీంతో తన 12 ఏళ్ల వయసు నుండే తండ్రి దగ్గర జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ కరాటే, కుంఫు కూడా నేర్చుకునేవాడు. అలా ఒక స్టేజ్ లో అర్జున్ సర్జా సినిమాల్లోకి వెళ్తానని చెప్పగా అందుకు తన తండ్రి ఒప్పుకోకుండా సినిమా ఇండస్ట్రీ అనేది నిలకడలేని ఉద్యోగమని, ఎప్పుడు ఛాన్సులు వస్తాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలియదని, అందుకే అర్జున్ సర్జాని పోలీస్ ఆఫీసర్ ని చేయాలనుకున్నారు. ఇక అర్జున్ సర్జా తన స్కూలింగ్ ని బెంగళూరులోని నేషనల్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అర్జున్ ఎలాగైనా తన తండ్రిలాగే సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకున్న తండ్రి మీదున్న భయంతో చదువులపై కాన్సన్ట్రేట్ చేసేవాడు. అలా నేషనల్ కాలేజీలోనే తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ ని అందుకోగా ఈ విషయం తెలుసుకున్న శక్తి ప్రసాద్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ రాజేంద్ర సింగ్ బాబు సింహాద మరి సైన్య అనే కన్నడ మూవీని ప్లాన్ చేసి అందులో 18 ఏళ్లకే 6 ప్యాక్ బాడీతో ఉన్న అర్జున్ సర్జాని మెయిన్ లీడ్ గా పెట్టాలని డిసైడ్ అయి ఇదే విషయం శక్తి ప్రసాద్ గారికి చెప్పగా తనకి తన కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడం ఇష్టం లేకపోతే
లేకపోయినా తన దాకా వచ్చిన మంచి అవకాశాన్ని కాదనలేక ఒక్కసారైనా తన కొడుకు లక్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక ఆ మూవీలో అర్జున్ సర్జా బ్రూస్లీ స్టైల్ ని యాక్షన్ ని కాపీ చేయడంతో 1981లో రిలీజ్ అయిన సింహదమరి సైన్య అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అర్జున్ సర్జా యాక్టింగ్ కి ఫైట్స్ కి యావత్ కర్ణాటక జనాలు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు శ్రీనివాస్ గా ఉన్న తన పేరుని తన తండ్రి అర్జున్ గా మార్చడం జరిగింది. అలా మొదటి మూవీ హిట్ అవ్వడంతో అర్జున్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా కన్నడలో ఆశ, ప్రేమయుద్ధ, పూజా ఫల అని 10 మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో కన్నడలో ఒక స్టేజ్ లో తనకి ఛాన్సులు రాకపోవడం, అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ లోనే ఉండగా అర్జున్ తండ్రి తనకి తెలిసిన తెలుగు, తమిళ్ డైరెక్టర్లని కలిసి తన కొడుక్కి ఛాన్స్ ఇవ్వమని అడగడం మొదలెట్టారు. ఇక అప్పటికే అర్జున్ సర్జా తన టాలెంట్ తో వారిని ఇంప్రెస్ చేసి ఉండడంతో తనకి తమిళ్లో నంట్రి అనే మూవీలో సెకండ్ హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా అప్పట్లో అర్జున్ సర్జాకి తమిళ్లో ఒక్క ముక్క కూడా మాట్లాడడం రాకపోయినా ఆ మూవీలో తనది మూగవాడి పాత్ర అయి ఉండడంతో అర్జున్ ఆ మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక అలా ఆ మూవీ 1984లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అర్జున్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కష్టమే, నాంగం అనే మూవీస్ లో మెయిన్ లీడ్ గా చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తెలుగు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అర్జున్ సర్జాని తెలుగులో ఇంట్రడ్యూస్ చేయాలని మా పల్లెలో గోపాలుడు అనే మూవీ ద్వారా అర్జున్ సర్జాని తెలుగులోకి తీసుకురాగా ఈ మూవీలో పూర్ణిమని హీరోయిన్ గా క్యాస్ట్ చేశారు. అలా ఈ మూవీ 1985లో రిలీజ్ అయి హిట్ అవడంతో అర్జున్ కి అటు తమిళ్ ఇటు తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అలా టెర్రర్, బంగారు చిలక, నాగదేవత, కుట్ర, ప్రతిధ్వని, కోటిగాడు, కౌబాయ్ నెంబర్ 1, కోనసీమ కుర్రాడు, మనవడొస్తున్నాడు అని బ్యాక్ టు బ్యాక్ చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి అంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తెలుగులో డాక్టర్ గారి అబ్బాయి అనే మూవీలో అర్జున్ హీరోగా చేయగా అందులో ఆశారాణి అలియాస్ నివేదిత అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే అర్జున్ కి నివేదితతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఆశారాణి తండ్రి 70s లో కన్నడలో స్టార్ హీరోగా ఉండి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేయగా తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావడం ఇష్టం లేకపోయినా ఆశారాణి మాత్రం పట్టువదలని విక్రమార్కుళ్ళ సినిమాల్లో నటించాలని పట్టుబట్టుకుని కూర్చోవడంతో రాజేష్ గారు తనకి క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో మాత్రమే మూవీస్ ని చేసేందుకు అనుమతించారు. ఇక అలా ఆశారాణి మొదటి మూవీయే శివరాజ్ కుమార్ తో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి స్టార్ హీరోలతో మూవీ ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎప్పుడైతే 27 ఏళ్లున్న అర్జున్ సర్జాతో 17 ఏళ్లున్న ఆశారానికి మంచి సన్నిహిత్యం ఏర్పడిందో ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి అర్జున్ సర్జాని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునింది. ఇక ఈ విషయం తెలిసి ఆశారాణి తండ్రి నీకు మంచి భవిష్యత్తు ఉంది, మూవీస్ లో మంచిగా ఛాన్సులు వస్తున్నాయని ఇంకో 3 సంవత్సరాలు మూవీస్ చేశాక ఒకవేళ నీకు నచ్చకపోతే ఆ తర్వాత పెళ్లి చేస్తానన్న తను మాత్రం అర్జున్ సర్జాని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టుకుని కూర్చోవడంతో తనకి వేరే దారి లేక వారిద్దరూ కలిసి నటించిన డాక్టర్ గారి అబ్బాయి మూవీ రిలీజ్ కాకముందే 1988లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఆశారాణి హౌస్ వైఫ్ గా ఉంటే అర్జున్ సర్జా వరుస సినిమాలు చేస్తూ బిజియెస్ట్ హీరోగా మారాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఐశ్వర్య, అంజనా అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే అర్జున్ సర్జా ఇండస్ట్రీ వచ్చిన 5 సంవత్సరాల్లోనే 50కి పైగా సినిమాల్లో యాక్ట్ చేయగా అందులో కొన్ని మూవీస్ తప్ప అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో ఒక స్టేజ్ లో అర్జున్ సర్జాని క్యాస్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక అప్పటి వరకు తను సేవ్ చేసిన డబ్బుతో పాటు తన ఇల్లుని కూడా తాకట్టు పెట్టి తనే ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా మొదటిగా సేవ్ గన్ అనే మూవీని చేయగా ఆ మూవీ 1991లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అర్జున్ సర్జా ఆ వెంటనే ప్రతాప్, జై హింద్, కరుణ, తాయ్, మణికోడి, తుత్తు ముత్త, సూర్యవరం, వేదమని 22 మూవీస్ లో డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా చేస్తూ ఆర్థికంగా బలపడ్డాడు. ఇక అర్జున్ పేరు అప్పట్లో ఖుష్బు, రంజిత, గజాల, సిమ్రాన్ అని చాలా మంది హీరోయిన్స్ తో వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే మీటూ సమయంలో హీరోయిన్ శృతి హరిహరన్ అర్జున్ తనతో విస్మయ్ అనే మూవీ చేసేటప్పుడు తనని లైంగిక వేధింపులకి గురి చేశాడని, తనని మాత్రమే కాకుండా అతనితో యాక్ట్ చేసే ప్రతి ఒక్క హీరోయిన్ తోనూ ఇలాగే బిహేవ్ చేసేవాడని వారు తనతో ఈ విషయాన్ని చెప్పారని అప్పట్లో మీడియాలో చెప్పడంతో ఇక అలా ఈమె అలిగేషన్స్ తో ఆక్రోశానికి గురైన అర్జున్ సర్జా శృతి హరిహరన్ పై 5 కోట్ల డిఫమేషన్ కేసుని వేస్తూ ప్రెస్ మీట్ పెట్టి తను వేధించాను అనడానికి ప్రూఫ్ ఉంటే చూపించాలే గాని ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తూ పరువు తీసే పని చేస్తే ఊరుకోనని చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. ఇక అలా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో కన్నడ ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కాంప్రమైజ్ చేయగా శృతి హరిహరన్ మీడియాలో తను చెప్పిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అర్జున్ కి క్షమాపణలు చెప్పడంతో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య చిన్నప్పటి నుండి రంగుల ప్రపంచం చూస్తూ పెరగడంతో తనకి కూడా సినిమాల్లో
హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి బాగా తెలుసున్న అర్జున్ సర్జా ఇతర ప్రొడక్షన్ లో కూతుర్ని లాంచ్ చేయడం ఇష్టం లేక తన డైరెక్షన్ లోనే ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే అర్జున్ సర్జా బిజియెస్ట్ యాక్టర్ గా ఉండడంతో తన కూతుర్ని లాంచ్ చేసేందుకు టైం దొరకకపోవడం ఆ బాధ్యతల్ని తన క్లోజ్ ఫ్రెండ్ మరియు స్టార్ డైరెక్టర్ అయిన భూపతి పాండేకి అప్పగించగా విశాల్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా పట్టత్తు యానయ్య అనే మూవీని చేయగా ఆ మూవీ 2013లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ఆ మూవీలో ఐశ్వర్య యాక్టింగ్ ఫ్లాట్ గా ఉండడం, ఈమె లుక్స్ పరంగా కొన్ని విమర్శల్ని ఎదుర్కోవడంతో విశాల్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయిందని నెగిటివ్ ప్రచారం చేయడంతో ఐశ్వర్య మానసికంగా కృంగిపోయింది. దీంతో ఇక పైన యాక్టింగ్ చేయకూడదని డిసైడ్ అయిన ఐశ్వర్య లండన్ కెళ్లి ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుని చేస్తూ అక్కడే కొన్నాళ్లు ఉన్నప్పటికీ ఆ మధ్యలో ధనుష్, శింబు, ఆర్య, సుందర్ సి లాంటి వారు తనకి మూవీ ఆఫర్స్ ఇచ్చిన అర్జున్ మాత్రం తన కూతుర్ని తన డైరెక్షన్ ప్రొడక్షన్ లో మాత్రమే చేపిస్తానని, బయట మూవీస్ చేపించానని చెప్పడంతో 10 మూవీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశారు. దీంతో అర్జున్ సర్జా ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, చందన్ కుమార్ ని హీరోగా, ఐశ్వర్య హీరోయిన్ గా ప్రేమ బరహ అనే మూవీని చేయగా ఆ మూవీ 2018లో కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయితే తమిళ్లో ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో ఐశ్వర్యకి సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చినా కూడా అర్జున్ సర్జా ఇన్వాల్వ్మెంట్ అన్నింటిలోనూ ఎక్కువ అవ్వడం, చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడంతో సైన్ చేసిన చాలా వరకు ప్రొడక్షన్స్ వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో తన డైరెక్షన్ లోనే మరో మూవీని ప్లాన్ చేసి విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి సీతాపయనం అనే మూవీని ప్లాన్ చేయగా ఆ షూటింగ్ కి ముందే విశ్వక్ సేన్ బిహేవియర్ తో విసుగు చెందిన అర్జున్ సర్జా తనని ఆ మూవీ నుండి తొలగించడంతో ఆ మూవీ అక్కడికే ఆగిపోయిందనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక అలా అప్పటి నుండి ఐశ్వర్య అర్జున్ సర్జాకి అన్ని మూవీస్, ప్రోగ్రామ్స్ కి స్టైలిస్ట్ గా ఉంటూ బిజీ అయింది. ఇదిలా ఉన్నప్పుడే అర్జున్ సర్జా జీ తమిళ్లో ఒక రియాలిటీ గేమ్ షోకి హోస్ట్ గా చేయగా అందులో చాలా వరకు తమిళ్ హీరో హీరోయిన్స్ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా అప్కమింగ్ హీరో, డైరెక్టర్ అయిన ఉమాపతి రామయ్య వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా పాల్గొనడం, ఆ షూటింగ్ టైంలో ఐశ్వర్యకి ఉమాపతి రామయ్యకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా 2 సంవత్సరాలు వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేసిన తర్వాత మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇరు కుటుంబాలకి చెప్పగా వారు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వీరిద్దరికి 2024 జూన్ 10న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించడంతో ఐశ్వర్య, ఉమాపతి వైవాహిక బంధంతో ఒకటయ్యారు. ఇక ఆ పెళ్లికి జగపతి బాబు వెళ్ళకపోవడం, జగపతి బాబు కూతురు పెళ్లికి కూడా అర్జున్ సర్జా వెళ్ళకపోవడంతో ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే ప్రశ్నలు రైజ్ అయ్యాయి. నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న జగపతి బాబు తనకున్న జూదం, ప్రైవేట్ పార్టీస్, రేసింగ్, క్యాసినో లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ తో పాటు తను ఒకప్పుడు హీరోగా నటించిన మూవీస్ అన్నింటికి తనే ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా అన్నింటిలోనూ నష్టాలు వచ్చి ఉన్న ఇల్లుని కూడా అమ్ముకొని రెండింటికి వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో ఆర్థికంగా చాలా సతమతమవుతున్న జగపతి బాబు ఆ టైంలో హీరో వేణు దగ్గర 50 లక్షల రూపాయలు, అర్జున్ సర్జా దగ్గర 10 కోట్ల డబ్బుని అప్పుగా తీసుకోగా రోజులు గడిచే కొద్దీ వాటిని తిరిగి ఇవ్వకపోగా వారి నెంబర్స్ ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో వేణు ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో చెబుతూ బాధపడితే అర్జున్ సర్జా మాత్రం తన స్నేహితుడు చేసిన నమ్మక ద్రోహానికి మానసికంగా కృంగిపోయి అప్పటి నుండి జగపతి బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడని, అందువల్లే వీరిద్దరూ కలవట్లేదనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక అలా జగపతి బాబుతో పాటు చాలా మంది సినిమా స్నేహితులకి అర్జున్ సర్జా డబ్బు సహాయం చేసి నష్టాల్లో కూరుకుపోయాడని, అలా ఒక స్టేజ్ లో తనకి కష్టం వచ్చినప్పుడు ఎవరూ సహాయం చేయకపోవడంతో ఇక పైన జాగ్రత్తగా ఉంటూ డబ్బు సేవ్ చేయాలని డిసైడ్ అయిన అర్జున్ సర్జా ఒక్కో మూవీకి గాను 1 కోటి నుండి 4 కోట్లని చార్జ్ చేస్తూ ఇప్పుడు 1000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే తన పెద్ద కూతురికి పెళ్లి చేశాక చిన్న కూతురు లండన్ లో చదివేటప్పుడు ఫారినర్ అయిన ఈసయ్యతో ఆమెకి పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ 5 ఇయర్స్ డేట్ చేయగా ఈ విషయం తెలిసి అర్జున్ సర్జా 2025 ఏప్రిల్లో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని చేయడంతో వీరిద్దరి రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ తో ప్లాన్ చేసిన సీతాపయనం మూవీని అర్జున్ సర్జా ఇప్పుడు కంప్లీట్ చేయగా ఈ మూవీ ఫిబ్రవరి 14న కన్నడ, తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తుండడం, ఈ మూవీకి అర్జున్ సర్జాని డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా చేయడంతో ఆ మూవీపై అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక ఇప్పటి వరకు అర్జున్ సర్జా 130 సినిమాల్లో నటించగా తన నటనకి గాను 2 కర్ణాటక స్టేట్ అవార్డ్స్, 2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ తో పాటు 2 సైమా అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. మీకు అర్జున్ సర్జా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువగా బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది. ఇది ఫోక్స్ అర్జున్ సర్జా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.